మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అభివృద్ధి చెందుడి. ప్రియులారా, జీవితంలో 3 దశలు ఉన్నాయని ప్రతీతి. శైశవ దశ, యవన దశ, వృద్ధాప్యపు దశ. వయస్సు పెరగడాన్ని మనం ఆపలేం. అయితే మనం ఎంత వృద్ధులమైనా ప్రభునందు వర్ధిల్లడం అవసరం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని దేవుని వాక్యములో మనం ధ్యానం చదువుకున్నాం. అంతేకాదు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ మాటలు మనలను ఎంతగానో ఉత్సాహపరుస్తున్నాయి. ఎందుకంటే మనము కూడా వృద్ధులమవుతూ ఉంటాం. మన జీవితాన్ని యేసు కొరకు ఇంకా ఇంకా అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనం ఖర్జూర వృక్షము వలె ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంటే మనం నాటబడాలి, దేవుని మందిరములో నాటబడాలి. మనం క్రీస్తునందు ఆత్మ సంబంధముగా నిలిచి ఉండాలి. దేవుని వాక్యము బోధింపబడిన తరువాత కూడా మన వృద్ధాప్యములో లోక సంబంధమైన పాపములో ఇంకా కూరుకుపోవడం ఎంత శోచనీయం. ప్రియులారా, మనం ఫలభరితంగా ఉండాలి. వారు సారము కలిగి పచ్చగా ఉందురు అని వాక్యంలో చూస్తాం. ఫలభరితమైన వృక్షాలు దేవునికి మహిమ కలిగిస్తాయి. ఖర్జూర వృక్షాలు ఎన్నో దెబ్బలకు, తుఫానులకు, గాలులకు ఎదురొడ్డి నిలుస్తాయి. ఇతర వృక్షాలను కూల్చివేసే గాలులు ఖర్జూర వృక్షాలను మాత్రం కొంచెం క్రిందికి వంచగలవు. ఆ తర్వాత అవి మామూలుగా నిలబడతాయి. ప్రియులారా, ఖర్జూర వృక్షాలు ఎడారిలో కూడా నీటిని పీల్చుకోగలిగినంత లోతుకు వేళ్ళూనుకుంటాయి. ఇతర వృక్షాలన్నీ చనిపోయినా ఇవి మాత్రం తట్టుకొని నిలబడతాయి. ఖర్జూర వృక్షాలు ఫలిస్తూనే ఉంటాయి. ఆ ఫలాలు పాడైపోవు. అవి అంతకంతకు మెరుగవుతాయి, మధురముగా ఉంటాయి. ప్రియులారా, దేవుని మందిరావరణములలో మనం సారము కలిగి ఉండాలి. వృద్ధాప్యం వచ్చినప్పుడు, వయస్సు పెరుగుతున్నప్పుడు కొంతమంది సనుక్కుంటూ ఉంటారు, దిగజారి ప్రవర్తిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, మనం అలా ఉండకూడదు. ప్రభు వలన పచ్చగా సారవంతముగా ఉండాలి. లోతుగా వేళ్ళూనుకోవాలి. తుఫానులను ఎదుర్కోవాలి. తుఫానులను ఎదుర్కొని ఫలిస్తూ ప్రభు ఆశీర్వాదంతో ఇతరులను పోషించువారుగా ఉండాలి. అప్పుడే అన్ని రీతులుగా మనము అభివృద్ధి చెందుతాం. అట్టి అభివృద్ధి పదమైన రీతిగా నడిపించడానికి పరిశుద్ధాత్మదేవుడు మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనతల నుండి విడుదలనివ్వండి.
నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. అట్టి వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మారు మనస్సులైన వారికి మారు మనస్సునివ్వండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి ప్రభువా. ఎంతోమంది నాయన దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నీ కాపుదల సంరక్షణ వారికి అనుగ్రహించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో నింపమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.